రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరలింపు పూర్తి ఆంక్షల మధ్య సాగింది. జైలు పరిసర ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరినీ అక్కడికి అనుమతించలేదు. కారాగారం వద్ద చంద్రబాబును కలుసుకునేందుకు ఆయన తనయుడు లోకేష్ బాబుకు ఆంక్షల మధ్య అనుమతిచ్చారు. దాదాపుగా 2021లో జరిగినటువంటి ఇది ఎఫ్ఐఆర్కి 37వ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి A1గా చేసి ఈరోజు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నా. దీని అంతా కూడా తీవ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా నిరసన రూపాలు అనేక రూపాలు ఉంటాయి. మేము ఇదంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ వయసులో ఉన్న వ్యక్తిని 2 రోజుల నుంచి కూడా కంటి మీద నిద్ర లేకుండా కూడా చేసి కావాలని ఆ శాడిజాన్ని చూపించుకుని ఈరోజు ఆ వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. ఏ రోజుకైనా సరే ఆయన వెంటే ప్రజలందరూ ఈ రోజుకి కూడా ఆయన వెంట ఉన్నారు. ఆయన విడుదల చేసే వరకు కూడా శాంతియుతంగానే పోరాటం చేయాలని మాకు పార్టీ ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన విడుదల అయ్యే వరకు కూడా శాంతియుతంగా పోరాటం చేసి ఆయన విడుదల అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకున్నాం.